హాయ్ అండి, నా పేరు సంధ్య. ఈరోజు మనం టేస్టీ మిల్ మేకర్ పకోడీని అయితే చేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ని వేసి హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన వాటర్లో మిల్ మేకర్స్ని వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వీటిని మిల్ మేకర్స్ లేదా సోయా చంక్స్ అని కూడా అంటారు. పూర్తిగా ఉడికిన మిల్ మేకర్స్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్ని వేసుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి చూపిస్తున్న విధంగా మొత్తం మిల్ మేకర్స్ నుంచి వాటర్ మొత్తం తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక బౌల్లో తీసుకున్న మిల్ మేకర్స్లో తగినంత సాల్ట్, తగినంత కారం, ఒక అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బియ్యపు పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కోట్ చేసుకోవాలి. మిల్ మేకర్స్కి మసాలాలన్నీ పట్టే వరకు కోట్ చేసుకోవాలి. ఈ పాయింట్లో మీకు నచ్చితే మటన్ మసాలా లేదా చికెన్ మసాలా కూడా వేసుకుని కలుపుకోవచ్చు. పూర్తిగా కోట్ అయిన మిల్ మేకర్స్ని పక్కన పెట్టుకుని గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిల్ మేకర్స్లో చాట్ మసాలా జల్లుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ మిల్ మేకర్ పకోడీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.